Hey guys, welcome back to the KSK Styles Official and back with a brand new video. సో ముందుగా వచ్చేసి హ్యాపీ వినాయక చవితి గైస్ అందరికి. మా గణేష్ అయితే రెడీ అయిపోయాడు. పూజకి రిలేటెడ్ గా వర్క్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. చూసుకోవచ్చు మా అమ్మ ఇంకా మా అక్క రెడీ చేస్తున్నారు గైస్. స్టే ట్యూన్, వీడియో మాత్రం కంప్లీట్ రాగా ఉంటుంది. స్టే ట్యూన్. సో గైస్ మొత్తానికి అయితే ఫేస్ రివీల్ టైం అయితే వచ్చేసింది. సో గైస్ ఎవ్రీ ఇయర్ అయితే మేము మట్టి గణేష్ పెడతాం చిన్నప్పటి నుంచి. బట్ ఫస్ట్ టైం కలర్ గణేష్ పెట్టాము. అది కూడా నా ఫేవరెట్. నేను తీసుకొచ్చాను ఈ గణేష్ ని. ఫ్యామిలీ వద్దన్న కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కలర్ గణేష్ అది చాలా పెద్ద గణేష్ తీసుకొచ్చాం. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. సో అందుకే ఎంత గ్రాండియర్ గా సెలబ్రేషన్ చేస్తున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది గైస్. దేవుడికి తగులుతున్నాయి కదా కన్నం అక్కడ ఖాళీ ఉంది. సో గైస్ లడ్డు చూడండి. ఆ లడ్డు చూస్తే నాకు నాయక్ మూవీలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. కంచం ఏంటి ఎంత ఉంది అని ఉంటది కదా. ఈ లడ్డు ఏంటి ఎంత ఉంది, గణేష్ చేయమో అంత ఉంది. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఫస్ట్ టైం నేను పూజలో కూర్చోవడం. మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ అక్షంతలు తీసుకో. పునః ఆగమనః. కలసం ఉందా? योगस्तिमुदमूरसस्तस्य भाजे देहनः उषधीरिव मातरः तस्मा अरङ्गमामगो इस्तक्षया यजन्वथा आपो जनयथा जनः
శ్రీవర జపలాన్వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం పతిని రక్షించావు కాబట్టి ఈ సమయంలో కూడా నా పతి ఎక్కడ ఉన్నాడో పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని దయచేసి చెప్పవలసింది అని చెప్పి ప్రార్థిస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి నందిని మంగళశ్రావ్యంగా ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తుంటే అప్పుడు ఆనందపడ్డాడు గజాసురుడు. ఏం కావాలి కోరుకోమని చెప్పి అడిగాడు గజాసురుడు విష్ణుమూర్తిని. నీ ఉదరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నాకు కావాలి, బయటికి రావాలని చెప్పడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది దానం ఉంది దాదాపుగా సో ఫైనల్గా అయితే డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది గైస్.